బయట కుండపోతగా వర్షం పడుతుంది. చిన్నికి మాత్రం జూ పార్క్కి వెళ్ళి జంతువుల్ని చూడాలని ఉంది. వాళ్ళ అమ్మని అడిగితే ఈ వానలో ఎలా వెళ్తాం, బుద్ధిగా ఇంట్లో కూర్చో అని గదాయించింది. చిన్ని ఏడ్చుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళింది. తాతయ్య నవ్వుతూ, ఏడవకు చిన్ని, నా పాత పెట్టిలో ఒక గొడుగు ఉంటుంది, అది పట్టుకురా అన్నాడు. చిన్ని ఆ గొడుగు తీసుకురాగానే తాతయ్య ఒక షరతు పెట్టాడు. చిన్ని, ఇది మామూలు గొడుగు కాదు, దీన్ని నాకు ఒక మాయలవాడు ఇచ్చాడు. నా అనుమతి లేకుండా దీన్ని ఎప్పుడు తీయకూడదు, సరేనా అని అడిగాడు. చిన్ని సరేనని మాట ఇచ్చింది. తాతయ్య చిన్నిని మేడ మీదకి తీసుకెళ్లి వాళ్ళలో ఆ గొడుగు విప్పమన్నమని. నీ మనసులో ఎక్కడికి వెళ్ళాలనుందో అది తలుచుకో అన్నాడు. చిన్ని కళ్ళు మూసుకొని జూ పార్క్ అని తలుచుకుంది. రెప్పపాటులో వాళ్ళు జూ పార్క్లో ఉన్నారు. చిన్ని ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అక్కడ పెద్ద ఏనుగుల గింకరాలు, పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. తాతయ్య చూడు, ఏనుగు దంతాలు ఎంత పెద్దగా ఉన్నాయో, అటు చూడు, నెమలి ఎంత అందంగా కూరివిప్పి నాట్యం ఆడుతుందో, తాతయ్య అటు చూడు, ఆ కోతులు అరటి పండ్లు ఎలా తింటున్నాయో, అని అల్లరి చేస్తున్నాయో అంటూ చిన్ని గెంతులు వేసింది. వాన్లో తడవకుండా జూ పార్క్ మొత్తం ఆ మాయ గొడుగు కింద తిరుగుతూ జంతువుల్ని చూసి చిన్ని ఎంతో మురిసిపోయింది. చీకటి పడుతుండగా మళ్ళీ గొడుగు సాయంతో ఇంటికి చేరుకున్నారు. మనవరాలి ముఖంలో ఆనందం చూసి తాతయ్య మనసు నిండిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది మనకి తప్పకుండా లభిస్తుంది.